తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావుపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఆమె చేసిన వ్యాఖ్యల్లో అక్కినేని ఫ్యామిలీతో పాటు హీరోయిన్ సమంత పేర్లు ప్రస్తావించడంతో ఈ వివాదం మరింత పెద్దదైంది. నాగ చైతన్య, నాగార్జున, సమంత వంటి ప్రముఖులను మీడియా ముందు వంచనలకు గురిచేస్తూ వ్యాఖ్యలు చేయడం పెద్ద దుమారం రేపింది. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను అక్కినేని కుటుంబం, సమంత తీవ్రంగా ఖండించారు. ఇప్పటికే ప్రముఖులు ప్రకాష్ రాజ్, సింగర్ చిన్మయి, మాజీ మంత్రి రోజా వంటి వ్యక్తులు ఈ వివాదంపై తమ అభిప్రాయాలను వ్యక్తపరచగా, తాజాగా జూనియర్ ఎన్టీఆర్, నాని కూడా ఘాటుగా స్పందించారు. ఇప్పటికే ఈ వివాదంపై స్పందించిన వారిలో బీజేపీ మహిళా నేత, ప్రముఖ నటి ఖుష్బూ సుందర్ కూడా ఉన్నారు. సురేఖ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ, సినీ పరిశ్రమపై అనవసరమైన ఆరోపణలు చేయడం సరికాదు. ఫిల్మ్ ఇండస్ట్రీ చూస్తూ కూర్చోదు. సురేఖ సినీ పరిశ్రమకు చెందిన మహిళలకు క్షమాపణలు చెప్పాలి అని ఖుష్బూ సుందర్ డిమాండ్ చేశారు. హీరో సుశాంత్ కూడా ఈ వివాదంపై స్పందిస్తూ, రాజకీయ ప్రత్యర్థిపై విమర్శలు చేసే సమయంలో నా కుటుంబంతో పాటు సమంతను కించపరిచే విధంగా మాట్లాడడం ఆశ్చర్యం కలిగించింది. ఇలాంటి వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యాన్ని నిదర్శనం. సురేఖ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక మొత్తం ఈ వివాదం పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. మాజీ మంత్రి కేటీఆర్ని ఉద్దేశిస్తూ అక్కినేని ఫ్యామిలీతో ముడిపెడుతూ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను కింగ్ నాగార్జున తీవ్రంగా ఖండిస్తూ అబద్ధాలుగా కొట్టిపారేశారు. తాజాగా సమంత కూడా ఇన్స్టా వేదికగా మంత్రికి సమాధానం ఇచ్చింది. స్త్రీగా ఉండటానికి, బయటకు వచ్చి పనిచేయడానికి, స్త్రీలను ఆసరాగా భావించే ఆకర్షణీయమైన పరిశ్రమలో మనుగడ సాగించడానికి, ప్రేమలో పడడానికి మరియు ప్రేమలో నుంచి బయటపడడానికి, ఇంకా నిలబడి పోరాడటానికి, వీటన్నిటికీ చాలా ధైర్యం, బలం కావాలి. కొండా సురేఖ గారు, నా ప్రయాణం నన్ను మార్చినందుకు గర్వపడుతున్నాను. దయచేసి దీనిని చిన్నచూపు చూడకండి. ఒక మంత్రిగా మీ మాటకు చాలా వాల్యూ ఉంటుందని మీరు గ్రహించాలని ఆశిస్తున్నాను. వ్యక్తుల గోప్యత పట్ల బాధ్యతగా మరియు గౌరవంగా ఉండాలని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. నా విడాకులు వ్యక్తిగత విషయం. దాని గురించి ఊహాగానాలు చేయడం మానుకోవాలని నేను అభ్యర్థిస్తున్నాను. నా విడాకులు పరస్పర అంగీకారం మరియు సామరస్యపూర్వకంగా జరిగాయి. ఇందులో ఎటువంటి రాజకీయ కుట్రకు ప్రమేయం లేదు. దయచేసి నా పేరును రాజకీయ పోరాటాలకు దూరంగా ఉంచండి. నేను ఎప్పుడూ రాజకీయాలకు అతీతంగా ఉంటాను మరియు అలానే కొనసాగించాలనుకుంటున్నాను అంటూ సమంత తన పోస్టులో పేర్కొంది. దీనిపై కొండా సురేఖ మాట్లాడుతూ, నేను చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా బాధపడ్డా. కేటీఆర్ విషయంలో వెనక్కి తగ్గేది లేదు. కేటీఆర్ చేసిందంతా చేసి దొంగే దొంగ అని అరిచినట్లుంది. పరువు నష్టం దావా వేస్తే న్యాయపరంగా ఎదుర్కొంటా. నాకు ఎవరిపై వ్యక్తిగత ద్వేషం, కోపం లేదు. నా నుంచి అనుకోకుండా ఒక కుటుంబం పేరు వచ్చింది. ఆ కుటుంబ ట్వీట్ చూశాక చాలా బాధపడ్డాను. నేను పడిన బాధ, అవమానం ఇంకొకరిపై పడకూడదని వెనక్కి తీసుకున్నా. కేటీఆర్ నాకు క్షమాపణ చెప్పాల్సిందే అని మంత్రి కొండా సురేఖ వార్నింగ్ ఇచ్చారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.